అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పానకం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బెల్లాన్ని కొట్టి మెత్తగా దంచి ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే 4 యాలకులు, కొన్ని మిరియాలు మెత్తగా దంచాలి. ఆ తర్వాత ఒక 10 తులసాకులు తీసుకున్నాను నేను. ఒక గిన్నెలో మొత్తం వేసుకోవాలండి. ఆ గిన్నె నిండా నీళ్లు తీసుకోవాలి. నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఆ గిన్నె నిండా వాటర్ తీసుకొని ముందుగా అన్నీ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టానండి. నేను పానకం రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత వడపప్పు కూడా పెట్టాను నేను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టతాయ మహితమంగళం. కౌశలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. చారు కుంకుమే పేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతులమంగళం. విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభగమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం. ఈ పాటలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. వచ్చిన విధంగా పాడాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. Thanks for watching. Subscribe for more videos.